కొనేటప్పుడు చాలా మంది ముందుగా చూసేది బడ్జెట్, ఆ తర్వాత ప్రాంతం, ఆ తర్వాత ఇంటి నిర్మాణం. కానీ వీటన్నింటితో పాటు భారతీయ కుటుంబాల్లో మరో అంశానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అదే వాస్తు. ఇల్లు ఏ దిశలో ఉంది, ప్రధాన ద్వారం ఎక్కడ ఉంది, వంటగది ఏ మూలలో ఉంది, పడక గది ఎక్కడ ఉండాలి, ఇలా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారు. అయితే అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగిన ఈ రోజుల్లో మరో కొత్త సందేహం చాలా మందిలో ఉంది. కింది ఫ్లోర్ లో ఫ్లాట్ తీసుకోవడం మంచిదా, పై అంతస్తులో ఫ్లాట్ తీసుకోవడం మంచిదా? ఫ్లాట్ ఎంత ఎత్తులో ఉంటే వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది? వాటిపై వాస్తు నిపుణుల అభిప్రాయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. అపార్ట్మెంట్ లో కింది ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ కు 8వ అంతస్తు 12వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ కు నిర్మాణ పరంగా వాస్తు నియమాలు మారవని నిపుణులు చెప్తున్నారు. అంటే ఫ్లాట్ ఏ అంతస్తులో ఉందన్న ఒక్క కారణంతో అది శుభమో అశుభమో నిర్ణయించలేమన్నమాట. ఫ్లాట్ కి సంబంధించిన దిశలు, గదుల అమరిక, ద్వారాల స్థానం, కిటికీలు, వంటగది, పడక గదులు, ఇతర నిర్మాణ అంశాలను కలిపి పరిశీలించాల్సి ఉంటుంది. అయితే వాస్తు సంప్రదాయం ప్రకారం మనిషి భూమికి వీలైనంత దగ్గరగా జీవించడం మంచిదనే భావన ఉంది. ప్రకృతితో మనిషికి అనుబంధం ఉండాలని, నేల, చెట్లు, గాలి, వెలుతురు వంటి సహజ అంశాలకు దగ్గరగా ఉండే జీవన విధానం ప్రశాంతతను ఇస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అందుకే అపార్ట్మెంట్లలో మరీ ఎత్తైన అంతస్తుల కంటే మధ్యస్థ అంతస్తులు అనుకూలంగా ఉంటాయని కొందరు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా 4వ, 5వ, 6వ అంతస్తుల వరకు నివసించడం సమతుల్యమైన ఎంపికగా భావించవచ్చని వాస్తు నిపుణుల అభిప్రాయం. ఒకవైపు భూమికి పూర్తిగా దూరం కాకుండా ఉండడం, మరోవైపు గ్రౌండ్ ఫ్లోర్ కు సంబంధించిన కొన్ని సమస్యలను తప్పించుకోవడం దీనికి కారణంగా చెప్తున్నారు. అయితే ఇది ప్రతి అపార్ట్మెంట్ కు వర్తించే కఠినమైన నియమం కాదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ లో 5వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ కన్నా 12వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ కి గాలి, వెలుతురు, దిశలు, నిర్మాణం మెరుగ్గా ఉండొచ్చు. కాబట్టి ఫ్లోర్ నెంబర్ నే చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. ఫ్లాట్ మొత్తం నిర్మాణాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. కింది ఫ్లోర్లకు కొన్ని సహజమైన ప్రయోజనాలు ఉంటాయి. లిఫ్ట్ పై ఆధారపడాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలకు రాకపోకలు సులభంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో మెట్లు ఉపయోగించి బయటకు రావడం కూడా తేలిగ్గా ఉంటుంది. అయితే కింది ఫ్లోర్లకు రోడ్డు శబ్దం, దుమ్ము, వాహనాల రాకపోకలు, గోప్యత వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. పై అంతస్తులకు కూడా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. రోడ్డు శబ్దం తక్కువగా ఉండొచ్చు, గాలి ప్రసరణ బాగా ఉండొచ్చు, నగరంలో మంచి వ్యూ కనిపించే అవకాశం ఉంటుంది, గోప్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే పై అంతస్తులో వేసవిలో వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా టెర్రస్ కు నేరుగా కింద ఉన్న ఫ్లాట్ అయితే పైకప్పు వేడి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే ఇల్లు కొనేటప్పుడు ఏ ఫ్లోర్ అనే ప్రశ్నతో పాటు ఆ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ ఎలా ఉంది అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. ఒకే అంతస్తులో ఉన్న 2 ఫ్లాట్లలో కూడా వాస్తు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు. ఒకదానికి సహజమైన గాలి, వెలుతురు ఎక్కువగా రావచ్చు, మరొక దానికి ఎదురుగా మరో భవనం అడ్డుగా ఉండొచ్చు. ఇక స్థలం ఎంపికలో రోడ్ల పరిస్థితి కూడా వాస్తుపరంగా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. ఒక స్థలానికి రోడ్డు ఏ దిశ నుంచి వస్తోంది, రోడ్డు నేరుగా స్థలాన్ని తాకుతోందా, మలుపు తిరిగి ఏ మూలను తాకుతోంది, చౌరస్తా దగ్గర ఉందా వంటి అంశాలను పరిశీలించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. రోడ్డు వంపులు, మలుపులు, చౌరస్తాలు, ఎత్తుపల్లాలు వంటి అంశాల వల్ల కొన్ని సందర్భాల్లో వీధిపోటు ఏర్పడుతుందని వాస్తు సంప్రదాయంలో చెప్తారు. ముఖ్యంగా నైరుతి, ఆగ్నేయ దిశలకు వచ్చే వీధిపోట్లను జాగ్రత్తగా పరిశీలించాలని కొందరు నిపుణులు సూచిస్తారు. ఇలాంటి అంశాలను స్థలం కొనుగోలు చేసే ముందు పరిశీలించుకోవడం మంచిదని చెప్తున్నారు. అయితే వీధిపోటు పేరుతో ప్రతి రోడ్డు మలుపును దోషంగా భావించాల్సిన అవసరం లేదని కూడా గుర్తుంచుకోవాలి. రోడ్డు భౌతిక పరిస్థితి, ట్రాఫిక్, వర్షపు నీటి ప్రవాహం, డ్రైనేజీ, భద్రత వంటి అంశాలను కూడా పరిశీలించాలి. వాస్తు నమ్మకాలతో పాటు వాస్తవ పరిస్థితులను పరిగణలోనికి తీసుకోవడం ముఖ్యం. ఇక గ్రామం లేదా పట్టణం సరిహద్దుల గురించి కూడా వాస్తులో కొన్ని అభిప్రాయాలున్నాయి. ఒక ప్రాంతం సరిహద్దుల్లో కొండలు, వాగులు, నదులు, చెరువులు వంటి సహజ నిర్మాణాలు ఉంటే వాటి ప్రభావం మొత్తం ప్రాంతంపై ఉండొచ్చని కొందరు వాస్తు పండితులు చెప్తారు. అయితే వ్యక్తిగత ఇంటి నిర్మాణం శాస్త్రబద్ధంగా ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలు నేరుగా ఇంటిపై పడవని వారు వివరిస్తున్నారు. అంటే ఊరికి ఏదైనా వాస్తులోపం ఉందని భావించినా మన ఇంటి నిర్మాణాన్ని సరైన పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చన్నది వాస్తు నిపుణుల అభిప్రాయం. అందుకే వ్యక్తిగత ఇంటి దిశలు, ఆకారం, గదుల అమరికకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తున్నారు. ఇక తూర్పు ఫ్లాట్ విషయానికి వస్తే చాలా మందికి ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. ఉదయించే సూర్యుడు తూర్పు నుంచి వస్తాడు కాబట్టి తూర్పు ముఖంగా ఉన్న స్థలం అత్యంత శుభమని అనుకుంటారు. అయితే వాస్తు నిపుణుల ప్రకారం తూర్పు స్థలం మాత్రమే మంచిదని నిర్ణయించాల్సిన అవసరం లేదు. పడమర ముఖంగా ఉన్న స్థలం కూడా సరైన లక్షణాలు కలిగి ఉంటే మంచి ఫలితాలను ఇవ్వగలదని చెప్తున్నారు. తూర్పు, పడమర రెండింటికి తమదైన ప్రాధాన్యం ఉందని వాస్తు సంప్రదాయం చెప్తోంది.
తూర్పు ఉదయించే సూర్యుడికి సంబంధించిన దిశ అయితే పడమర అస్తమించే సూర్యుడికి సంబంధించిన దిశ. కాబట్టి దిశ పేరును మాత్రమే చూసి స్థలాన్ని మంచి చెడు అని విభజించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. స్థల ఆకారం ఎలా ఉంది, రోడ్డు ఎక్కడ ఉంది, స్థలం ఎత్తు పల్లం ఎలా ఉన్నాయి, నీటి ప్రవాహం ఎటువైపు ఉంది, చుట్టుపక్కల నిర్మాణాలు ఎలా ఉన్నాయి, ఇంటి ప్రధాన ద్వారం ఎక్కడ ఏర్పాటు చేయొచ్చు వంటి అంశాలను కూడా పరిశీలించాలి. ఉదాహరణకు ఒక పడమర ముఖంగా ఉన్న స్థలం చక్కటి ఆకారంలో ఉండి సరైన రోడ్డు సౌకర్యం కలిగి గాలి వెలుతురు సమృద్ధిగా ఉంటే అది మంచి ఎంపిక కావచ్చు. అదే సమయంలో తూర్పు ముఖంగా ఉన్న స్థలం ఆకారం సరిగా లేకపోతే, చుట్టూ భారీ నిర్మాణాలు ఉంటే, నీటి సమస్యలు ఉంటే కేవలం తూర్పు దిశ కారణంగా దాని అత్యుత్తమ స్థలంగా పరిగణించలేం. అందుకే స్థలం కొనుగోలు చేసేటప్పుడు దిశ ఒక్కటే కాదు, స్థల గుణగణాలను కూడా పరిశీలించాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఒక స్థలం భౌతికంగా ఎంత అనుకూలంగా ఉందో కూడా ముఖ్యమే. అపార్ట్మెంట్ ఫ్లాట్ విషయంలో అయితే మొత్తం భవనాన్ని కూడా పరిశీలించాలి. భవన ప్రధాన ద్వారం ఎక్కడ ఉంది, లిఫ్ట్ మెట్లు ఎక్కడున్నాయి, నీటి ట్యాంకులు ఎక్కడున్నాయి, పార్కింగ్ ఎలా ఉంది, డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది, ఫైర్ సేఫ్టీ సదుపాయాలు ఉన్నాయా వంటి అంశాలను కూడా చూసుకోవాలి. ఇక ఫ్లాట్లోకి సహజమైన గాలి సూర్యకాంతి వస్తున్నాయా లేదా అన్నది చాలా ముఖ్యం. పగటి సమయంలో లైట్లు వేయకుండానే ఇంట్లో వెలుతురు ఉండేలా ఉందా, కిటికీలు తెరిస్తే గాలి వస్తుందా, ఎదురుగా ఉన్న భవనం పూర్తిగా అడ్డుగా ఉందా, బాల్కనీ నుంచి సహజమైన దృశ్యం కనిపిస్తుందా వంటి అంశాలను పరిశీలించాలి. గ్రౌండ్ ఫ్లోర్ లేదా కింద ఫ్లోర్ తీసుకునేవారు వర్షాకాలంలో నీరు నిలిచే పరిస్థితి ఉందా లేదా కూడా చూడాలి. చుట్టుపక్కల డ్రైనేజ్ ఎలా ఉంది, పార్కింగ్ వాహనాల రాకపోకలు ఎంతుంటాయి, భద్రత ఎలా ఉంటుంది వంటి విషయాలను పరిశీలించాలి. పై అంతస్తు తీసుకునేవారు టెర్రస్ పరిస్థితిని ప్రత్యేకంగా చూడాలి. వాటర్ ప్రూఫింగ్ సరిగ్గా ఉందా, గతంలో లీకేజీలు వచ్చాయా, వేసవిలో వేడి ప్రభావం ఎంత ఉంటుంది, పైకప్పుపై నీటి ట్యాంకులు ఎక్కడున్నాయి వంటి అంశాలను తెలుసుకోవాలి. ఇలా చూస్తే వాస్తు అనేది కేవలం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే 4 దిశలకే పరిమితం కాదని నిపుణులు చెప్తున్నారు. స్థలం ఆకారం, నిర్మాణం, రోడ్డు పరిసరాలు, గాలి వెలుతురు వంటి అనేక అంశాలు కలిసి ఇంటి అనుకూలతను నిర్ణయిస్తాయి. అయితే వాస్తు అనేది సంప్రదాయ విశ్వాసం. ఏ ఫ్లోర్ లో నివసిస్తే ఆరోగ్యం లేదా అదృష్టం తప్పకుండా మారుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు. అందుకే వాస్తును నమ్మేవారు దాన్ని తమ నిర్ణయంలో ఒక అంశంగా పరిగణించవచ్చు. కానీ ఇంటి భద్రత, నిర్మాణ నాణ్యత, చట్టపరమైన అనుమతులు, బడ్జెట్ వంటి విషయాలను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇల్లు అనేది జీవితంలో చేసే అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి. అందుకే వాస్తుతో పాటు బిల్డర్ నాణ్యత, నిర్మాణం, నీటి వసతి, విద్యుత్ బ్యాకప్, పార్కింగ్ మెయింటెనెన్స్ ఖర్చులు, ఫైర్ సేఫ్టీ వంటి అంశాలను కూడా పరిశీలించాలి. మొత్తంగా చూస్తే అపార్ట్మెంట్ లో కింది ఫ్లోర్ నే ఎంచుకోవాలి, పై ఫ్లోర్ ను ఎంచుకోకూడదు అనే కఠినమైన వాస్తు నియమం లేదు. భూమికి దగ్గరగా ఉండడం మంచిదనే భావంతో మధ్యస్థ అంతస్తులను కొందరు నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఫ్లాట్ నిర్మాణం దిశలు, గాలి వెలుతురు పరిసరాలు సరిగ్గా ఉంటే పై అంతస్తు కూడా మంచి ఎంపిక కావచ్చు. అలాగే తూర్పు ముఖంగా ఉన్న స్థలమే గొప్పది, పడమర ముఖంగా ఉన్న స్థలం పనికిరాదు అనే భావన కూడా పూర్తిగా సరైంది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పడమర స్థలం కూడా సరైన లక్షణాలు కలిగి ఉంటే మంచి ఫలితాలను ఇస్తుందని వివరిస్తున్నారు. అందుకే ఇల్లు కొనేటప్పుడు దిశను మాత్రమే చూడకండి, ఫ్లోర్ నంబర్ను మాత్రమే చూడకండి. స్థలం ఆకారం, రోడ్డు పరిసరాలు, నిర్మాణం, గాలి వెలుతురు, నీటి సౌకర్యం, భద్రత అన్నింటినీ కలిపి పరిశీలించండి. చివరికి మంచి ఇల్లు అంటే కేవలం వాస్తుపరంగా అనుకూలంగా ఉండే ఇల్లు మాత్రమే కాదు, మన కుటుంబానికి సౌకర్యం, ప్రశాంతత, భద్రత, ఆనందం ఇచ్చే ఇల్లు. వాస్తు నమ్మకాలను గౌరవిస్తూనే వాస్తవ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటేనే ఇంటి కొనుగోలు నిజమైన సంతోషాన్ని ఇస్తుంది.